గురుగారు, పాత్రౌచిత్యం అనే పదాన్ని పెద్దలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఆధ్యాత్మిక కోణంలో ఈ పదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పాత్ర అంటే ఒక నాటకంలో ఒక కథనంలో ఉండేటటువంటి వ్యక్తిత్వ నిరూపణ నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డ కల్పిత వస్తువు, రూపానికి హేతువైనటువంటి ఒక వృత్తాంతం. వృత్తాంతానికి మూలమైన ఒక కల్పిత వ్యక్తి పాత్ర. ధరించే వ్యక్తి పాత్రధారుడు అవుతున్నాడు. ఆధ్యాత్మిక కోణంలో పాత్ర కమండలం, నీటితో కూడుకుని ఉన్నటువంటి చేతిలో మనం పట్టుకుని ఉండేటటువంటి పాత్ర. ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి అంటే చేతిలో నీరు లేక నీటితో నింపబడినటువంటి పాత్ర పట్టుకున్నటువంటి వారికే దానం ఇవ్వాలి. నీరు చేత లేకపోతే నైష్ఠికుడు కాడు, సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి కాడు అని కూడా శాస్త్రం వివరిస్తుంది. పాత్రౌచిత్యం అనగా నాటక లక్షణాలలో ధీరోతాత, ధీరశాంత, ధీర లలిత, ధీరోద్ధత చతుర్విధాలుగా ఉండేటటువంటి నాటక పాత్ర స్వరూపాలలో ఏ పాత్ర ఆ పాత్ర స్వరూపానికి తగిన ఔచిత్యం పాటించే విధంగా భాషణ, ఆహార్యము, అభినయము, వాచికాదులు అన్నింటినీ మార్చుకోవాలి. ఇది పాత్రౌచిత్యం అవుతుంది. ఉదాహరణకు మనం రామాయణం శ్రీరాముని పాత్ర అని అనుకోగానే రెండే రూపాలు మనకు కానవస్తాయి. ఒకటి రాజరిక దుస్తులలో రాజకుమారుడిగా ఉన్నటువంటి రాముడు, అడవులలో కానలకు వెళ్ళే విధంగా జటావలకలధారి అయినటువంటి రాముడు. రెండు రూపాలే కానవస్తాయి. కానీ రెండింటిలో కూడా చేతిలో ధనుస్సు ఉంటుంది. ఇది పాత్రౌచిత్యం. కృష్ణుడు అనగానే మనకు మెడలో పూలదండ, చేతిలో వేణువు, నెమలి పింఛము ఒక రూపంగా కానరాగా, మరొక రూపంగా యశోదానందవర్ధుడైనటువంటి దోగాడే కృష్ణుడు, చిన్నారి బాలబాలికలతో కూడి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపైన ఎత్తి పట్టుకున్నటువంటి కృష్ణుడు, అలాగే పశువులను గోగోపాలకులతో కూడుకున్న కృష్ణుడు, ఈ రూపాలే జ్ఞాపకం వస్తాయి. ఎలా జ్ఞాపకం వచ్చినా పిల్లన గ్రోవి జ్ఞాపకం రాక మానదు. మహాత్మా గాంధీ అనగానే కళ్ళద్దాలు ఎలా జ్ఞాపకం వస్తాయో అదేవిధంగా అంబేద్కర్ అనగానే ఉద్గ్రంథం ఎలా జ్ఞాపకం వస్తుందో, గౌతమ బుద్ధుడు అనగానే ముద్ర ఎలా జ్ఞాపకం వస్తుందో, ఇవన్నీ కూడా ఆయా పాత్రలకు సూచనాత్మకంగా కనిపించేటటువంటి ఆహార్య వచన వాచకాది విశేషాదులు. పాత్రౌచిత్యం అన్న పదాన్ని మనం సూక్ష్మంగా చెప్పలేం, అనేక విషయాలతో కూడుకుని ఉంటుంది అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా మట్టుకు చేతిలో నీటి చెంబు పాత్ర పట్టుకున్న వారికే దానం ఇవ్వాలి అనేటటువంటి అంతరార్థ సూచకంగా పాత్రౌచిత్యం అన్న పదాన్ని ఆధ్యాత్మిక కోణంలో వినియోగిస్తూ ఉంటారు.